మహిమ కలుగునుగాక. నేటి దైవజనులు, అభిషక్తులు, నేటి సభల నిర్వాహకులు, పుష్ప యోహాన్ గారి యొక్క కుమారుడు మనశ్శే గారికి, అమ్మగారికి, వేదిక మీద నా కుడి పక్కన ఉన్న పెద్దలందరికీ, అయ్యగారికి నా ప్రత్యేక వందనాలు. మీ అందరికీ కూడా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. బాగుంది సభ. ఏంటి చెరువు పక్కనే చెరువు గట్టు సభ అంటారు. ఏంటి ఇంటి అవతల చెరువు ఉంది కదా. మరి మనకు ఆజ్ఞాపించిన అయ్యగారి యొక్క ఆజ్ఞ మేరకు మొదలెడుతున్నాం. హల్లెలూయా. ప్రియులారా, మాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం తాలూకా ఆగర్తిపాలెం గ్రామ కాపురస్తుడను. ఈ ఆగర్తిపాలెం అనేటువంటి ఊరు నరసాపురానికి పాలకోలకి మధ్యలో సగం చెరువు అనే ఊరు ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళాలి. అది చాలా పల్లెటూరు. ఆ ఊరి పేరు చెప్పండి. ఆగర్తిపాలెం. అది చాలా విద్యావేత్తలు ఉన్నటువంటి ఊరు. అది వెస్ట్ గోదావరిలో మీకు ఏలూరులో డిఓ ఆఫీసులో మీరు కనుక టీచర్స్ రిజిస్టర్స్ తీస్తే ఆగర్తిపాలెం వాళ్ళు చాలామంది ఉంటారు. కనుక మిషనరీస్ వచ్చినటువంటి స్థలం. ఆ రోజుల్లో పల్లెటూరుల్లో చదువుకి బాగా ఫేమస్ అయినటువంటి గ్రామం. మా గ్రామాలకు వచ్చి కొంతమంది చూసి స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అయ్యి తర్వాత పెద్దవాళ్ళు అయిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఆ ఊరు మాది. మా అమ్మగారు, మా నాన్నగారు కూడా ఇద్దరు స్కూల్ టీచర్స్. మేము 7 పిల్లలు. నేను 4వ వాడిని. మా పేరెంట్స్ స్కూల్ టీచింగ్తో పాటు మా ఫాదరు లేస్ బిజినెస్ కూడా చేసేవారు. లేస్ బిజినెస్ అంటే నరసాపురం బాగా ఫేమస్ కదా. హ్యాండ్మేడ్ కాటన్ లేస్ గూడ్స్ అంటారు దాన్ని. ఆ లేస్ బిజినెస్ చేసి విదేశాలకు దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవారు. అనగా అమెరికన్స్కి, బ్రిటిషర్స్కి వాళ్ళు లేస్ పంపిస్తూ ఉండేవారు. అయితే ప్రియులారా, ఇలాగున అబ్బాయి పుట్టాడు అని రాయగానే వాళ్ళే పేర్లు సెలెక్ట్ చేసి పెట్టేవారు. నేను పుట్టినప్పుడు కూడా ఇలా పిల్లవాడు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు అని రాస్తే ఆ దొరలందరూ కలిపి ఆ పేర్లు రాశారట. మా పేరు పెట్టిన మా పేర్లు పెట్టండి అని. అవన్నీ కలిపితే పెద్ద పొడవు పేరు అయిందంట. మన ఊళ్ళో ఎవడన్నా పలుకుతాడని ఏమొచ్చిందంటే పేరంతా కలిపితేనే అలెగ్జాండ్రియో, సెపాంటోనియో, అనాస్థీషియో, వాల్టర్, ఇగ్నోషియస్, స్టీవెన్, నాక్లే వచ్చింది. ఎవరన్నా పలుకుతారా? ఎవరు పలకలేకపోతున్నారని దాన్ని కట్ చేసేసి స్టీవెన్ అని కిందగా పెట్టినట్టున్నారు మనకి. మా అమ్మ చెప్పింది చాలా పెద్ద పేరు అనేది. అయితే ప్రియులారా, నాకు చిన్నప్పటి నుంచి ఒక ఆశ ఉండేది ఏంటంటే పెద్ద అయిన తర్వాత ఏది ఏమైనా 100 అయినా 106 అయినా ఇంగ్లీష్ మాత్రం దొరగారులా మాట్లాడాలి. అదొకటే నా జీవిత ధ్యేయం. ఇంక మిగిలిన అన్నీ నాకు అనవసరం. ఏం కావాలి? ఇంగ్లీష్ మాత్రం
బాగా మాట్లాడాలని ఆశపడి, చాలా ఆశపడేవాడు. కానీ ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు ఎవరు ఉండేవారు కాదు. చదువుకునేదేమో దొంపలు పడి, ఆశ అయితే ఎక్కువ ఉండేది. అయితే ఎవరు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు లేక నేనే పొలాల్లోకి వెళ్ళిపోయి కర్ర తీసుకుని తొప్పలకి చెప్పేసేవాడు. తొప్పలకే ఇంగ్లీష్ హోంవర్క్ ఇచ్చేవాడు, వాటికి డిక్టేషన్ చెప్పేవాడు, మళ్ళా పేపర్ దిద్దేవాడు, తప్పరాచారని సాయంకాలం కొట్టేవాడు. ఎవడన్నా చూస్తే తొప్పలతో మాట్లాడుతున్నాడంటే ఉంటారని కర్ర కింద ఆడేసేవాడు. వాడు వెళ్ళిపోయినాక మళ్ళీ కర్ర తీసుకుని ఏక తొప్పలు చెప్పడమే. ఇలా కొద్ది కాలం చేశాను. తర్వాత 10th క్లాస్ పాస్ అయ్యాము. ఇంటర్మీడియట్కి నర్సపూర్ వైఎన్ కాలేజీలో, ఎర్రమెల్లి నారాయణమూర్తి గారి కాలేజీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మా ప్రిన్సిపాల్ గారిని అడిగాను, అయ్యా మన కాలేజీలో స్పెషల్ ఇంగ్లీష్ కోర్స్ స్టార్ట్ చేద్దాం, ఇంగ్లీష్ లిటరేచర్ పెడదామండి అన్నాను. మా ప్రిన్సిపల్ గారు అన్నాడు, మామూలు ఇంగ్లీష్కే దిక్కులేదు అవా, మళ్ళీ స్పెషల్ ఇంగ్లీష్ ఎవరు చదువుతాడా, నోరు మూసుకో అన్నాడు. నాకు చాలా బాధ వేసింది. అయితే కనపడినప్పుడల్లా మా ప్రిన్సిపల్ గారిని అడిగేవాడు, అయ్యా మన కాలేజీలో ఇంటర్మీడియట్ లెవెల్లో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకొద్దాం అని చాలాసార్లు అడుగుతూ ఉంటే ఒక రోజు విసిగిపోయాయినా, ఒరే నువ్వు నన్ను బతకనివ్వట్లేదు, ఓ పని చేయి, ఒక 15 మందిని సంపాదించు, ఇంటర్మీడియట్లో లిటరేచర్ స్టార్ట్ చేద్దామన్నారు. ఎప్పుడైతే ఆయన మాట అన్నాడో 15 మందిని సంపాదించాం. ఇంటర్మీడియట్లో స్పెషల్ ఇంగ్లీష్ అనే కోర్సు స్టార్ట్ చేసాం. బాగా చదివాం, మనకు అదే పిచ్చు కదా, బాగా చదివాం. నాకు కాలేజ్ ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత బిఏ లిటరేచర్ కంటిన్యూ చేసాం 3 years. అది అయిపోయింది. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్కి వెళ్ళాను. అక్కడ అమెరికన్ లిటరేచర్ స్పెషలైజ్ చేసి వచ్చేసాను. రాగానే ఏ కాలేజీలో చదువుకున్నానో అదే కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ పోస్ట్ వచ్చేసి, చిన్నప్పటి నుంచి ఏ కళ అయితే కన్నానో ఆ కళ నెరవేరిపోయింది. ఇంకా తొప్పలు చెప్పడం మానేశాను. పిల్లలు దొరికారు కదా, పిల్లలకి టీచ్ చేస్తున్నాను. మా నాన్నగారు ఇందులో బాగా ప్రార్థన చేసేవాడు. మా నాన్న తెల్లారుజాము లేచి ఓ ప్రార్థన చేసేవాడు. ఏం తెలిసేది, దేవా నా కుమారుల్లో ఒక కుమారుణ్ణి ఆంగ్ల భాష ప్రావీణ్యంగా చేయమని మా డాడీ ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థన 7 పిల్లల్లో నాకు తగిలింది. దేవునికి స్తోత్రం కలుగునగా. అంతేనండి. నర్సపూర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా జాయిన్ అయ్యాను. అప్పటికి నాకు 22 సంవత్సరాలు, ఎంతో 23. మా అమ్మ నన్ను, అమ్మ చదువు అయిపోయింది కదటే, ఉద్యోగం కూడా వచ్చేసింది కదా అమ్మ, పెళ్లి చేయమ్మా అన్నా. నేను అవుతారంటే లోపల అక్కడనే చేసుకున్నట్టే. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చే నెక్స్ట్ ఏంటి, మరి చదువు ఉద్యోగం ఏమైనా చేసుకుంటే ఏది వేరే. కానీ చదువు అయిపోయింది కదమ్మా, మరి ఉద్యోగం వచ్చేది, పెళ్లి చేయమంటే మా అమ్మ అన్నది, మరి నీకు పెళ్లి చేయాలంటే నువ్వు పని చేయాలన్నది. ఏంటమ్మా అంటే మా అమ్మ అంది, మరి చిన్నప్పుడు నిన్ను మీ నాన్న నేను స్కూల్కి వెళ్ళిపోయాం, పని అమ్మాయికి ఇచ్చాము ఎత్తుకోమని, అది నేను వదిలేసి ఆడుకుంటుందంట. నువ్వు తప్పుడు అడుగులు వేసుకుంటే వెళ్ళి కాళ్ళు ఆడిపోయావు, కాళ్ళు కొట్టుకుపోతుంటే ఒకటి తీశాడు. ఆయన తీసుకొచ్చి ఆడికి బట్టలు పెట్టి, ఆడి కృతజ్ఞత చెప్పి, ఆడి కానుకిచ్చి, ఆడికంతా భోజనం పెట్టి, ఆడికి మర్యాద చేస్తే అప్పుడు నీ పెళ్లి చేస్తాను. నా గుండెలో రాయడిపోయింది, ఆడు బతికాడో చచ్చాడో తండ్రి, ఆడు లేకపోతే నా పెళ్ళి అవుదన్నమాట. ఎప్పుడు 5 ఏళ్ళ క్రితం సంగతే ఇప్పుడు తీసుకురమ్మంటుందా అండి, ఆయన తెస్తే కానీ నీ పెళ్ళి చేయనుంది. నీ బాబు ఎలాగంటుంది అనుకుని మా అమ్మని అడిగాను, అమ్మ ఊరెక్కడ, ఆ పేరు ఏంటంటే, ఆ పెళ్ళి కూడా ఊరు ఉంటుందిరా, ఆ పేరు దాసు.
అని చెప్పింది. మంచి ఎండాకాలం సైకిల్ వేసుకుని ఆడు ఇంటికి వెళ్ళిపోయాను పిల్లలు. ఇంటికి వెళ్ళిపోతే ఇల్లు తాళం వేసి ఉంది. పక్క ఇంటి వాళ్ళని అడిగాను, దాసుగాడు ఎక్కడికి వెళ్ళాడండి. వాళ్ళన్నారు కోళ్ళు అమ్ముకుంటున్నాడు, సంతకి వెళ్ళిపోయాడు అన్నారు. మా అమ్మ సచ్చిందిరా కోరిన అనుకున్నారు. ఎక్కడ సంత ఎక్కడ అన్నారు. ఏదో ఊరి పేరు చెప్పారు. మంచి ఎండాకాలం సైకిల్ వేసుకుని ఆ సంతకి వెళ్ళిపోయాను. ఆ సంతలో సైకిల్ స్టాండ్ వేసి సంత అంతా తిరుగుతున్నా. కోళ్ళు అమ్మి ఇవ్వడం కనపడతాడేమో. కోళ్ళు సంఖలో కోళ్ళు అడిగి తిరుగుతున్నాడు. అమ్మ ఈడే దోసగడ అయి ఉంటాడని. ఒరే బాబు నీ పేరు దోశ అన్నాను. దోశనేనా అన్నాడు. మీరు ఫలానా ఊరా అన్నాను. ఊరేనా అన్నాడు. నీ ఫలానా టీచర్ గారు తెలుసా అన్నాను. తెలియకుండా పెట్టండి బాబు, వాళ్ళ ఇంట్లో ఎక్కువ వాడు అన్నాడు. మరి వాళ్ళ పిల్లలు కాళ్ళలో పడిపోతే తీసేవాడు కదా అన్నాను. నేనే తీసానండి అన్నాడు. నేనేరా బాబు అన్నా. అయిపోయి అంత అయిపోయింది అంటున్నాడు. మరి తీసినప్పుడు సంటి కూర్చున్నాక ఎంత ఉంటావా తీసి 5 ఏళ్ళు అయిపోతే అయిపోయి అంత అయిపోయింది అంటాడు. ఎలా వచ్చారండి అంటున్నాడు. ఎలా రావడం కాదురా, నా పెళ్ళికి నీకు ఇంకెట్టింది మా అమ్మ అని మనసులో అనుకొని, నేను టీచర్ గారు చూడాలనుకుంటున్నారు, నేను తీసుకురామన్నారన్నా. మరి కోడి ఏం చేయమంటారని అన్నాడు. కోడి ఎవరికోకి ఇచ్చి పంపించారా ఇంటికి మీద అనబడతారా అని చెప్పి ఆయన బతిమాలితే కోడికి ఇచ్చి కోళ్ళు పంపేసి ఆయన సైకిల్ తీసుకుని తక్కువ చేత మంచి ఎండాకాలం. ఈ పెళ్ళి ఇంట్రెస్ట్ మీద నాకు ఎండా తెలియట్లేదు. తొక్కేస్తున్నాను సైకిల్ పెళ్ళి. ఆయన ఎక్కించి తక్కువ చేసి మా అమ్మకు చూపించానండి. మా అమ్మని చూసి మంచి హ్యాపీ అయిపోయి, ఒరే దాసు నువ్వు కాలంలో తీసిన పిల్లవాడు ఎంత అయిపోయాడు చూడరా. ఒరే ఇటు మంచి ఇంగ్లీష్ మాట్లాడతాడు దాసు. ఒరే నర్స్పూర్ డిగ్రీ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ చేస్తున్నాడు. పెళ్ళి చేయమన్నాడు రా. నేను తీసుకొస్తే కానీ చేయనని చెప్పాను రా దాసు అని. ఆ పాత ముచ్చట్లన్నీ మా అమ్మ ఆడు మాట్లాడుకొని ఆడు బట్టలు పెట్టి డబ్బులు ఇచ్చి భోజనం పెట్టి ఆయన పంపించిన తర్వాత అప్పుడు నా పెళ్లి చేసింది. ఈ పెళ్ళి ఎటువంటిదంటే మా ఇద్దరిది. మా ఆవిడేమో విశాఖపట్నం, నేనేమో నరసాపురం. ఆవిడేమో గవర్నమెంట్ హై స్కూల్లో టీచరు, నేను నర్స్పూర్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్. ఆవిడ జోన్ 1లో ఉంది, నేను జోన్ 2లో ఉన్నాను. ఎంత ట్రై చేసినా జోన్లో ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం 3 జోన్ 1, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అన్ని జోన్ 2. జోన్ 1లో మా ఆవిడ ఉంది, జోన్ 2లో నేనున్నాను. జోనల్ ట్రాన్స్ఫర్ ఎంత ట్రై చేసినా అవ్వట్లా. మా మామగారు అంటున్నాడు, మా ఆవిడ ఒకతే కూతురు, మా మామగారు పోర్ట్లో ఆఫీసర్, ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు కదా నువ్వు ఇక్కడికి వచ్చి అంటున్నారు. మన వాళ్ళకి వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు, మగవాళ్ళు అమ్మాయికి వెళ్ళిపోతే ఎల్లరకం అంటారు. ఈ ఎల్లరకం గురించి మన బైబిల్లో చదువు అంతకుముందే. యాకోబుది ఎల్లరకమే, మోషేది ఎల్లరకమే. సినిమా పాట కూడా ఉందో ఎల్లరకంలో ఉన్న మజా అని. ఎల్లరకం వెళ్తే మన పప్పులే ఉడకక్కడ. వాళ్ళు ఏం చెప్తే ఆయన మీతో మామగారు మీతో చెప్పేది చేయడి, అక్కడ మన పప్పులే ఉడకవు. అందుకని వెళ్ళలేక నేను కొద్దికాలం ట్రై చేశాను వండదామని. అయితే ఎంతకీ ట్రాన్స్ఫర్ అవ్వకపోవడంతో మొత్తం మీద నర్స్పూర్ డిగ్రీ కాలేజీ రిజైన్ చేసి విశాఖపట్నం వెళ్ళిపోయాను. ఇల్లారకానికి వెళ్ళిపోయాను. పిల్లరా అక్కడ గవర్నమెంట్ కాలేజీలో పనిచేస్తున్నాను, దేవరాపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో. నా వైఫ్ అక్కడ స్కూల్ టీచర్గా పనిచేసేది నక్కవానిపాలెం. ఇలా పనిచేస్తూ ఉంటుండగా ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ఆగస్టు 15వ తారీఖున ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అవుతున్నాయి కాలేజీలో. జెండా వందన పండుగ అంటారు కదా. అవుతుంటే మా ప్రిన్సిపల్ గారు అన్నాడు, మాస్టారు ఇండిపెండెన్స్ డే మీద జన స్పీచ్ ఇవ్వండి అన్నాడు. సరే ఇండిపెండెన్స్ డే మీద పిల్లలతో స్టూడెంట్స్తో మాట్లాడుతూ అడ్రస్ చేస్తున్నాం. పెద్ద తుఫాను వచ్చేసింది, గాలివాన.
ఆ తుఫాన్కి స్టూడెంట్స్ అందరూ జెండా వదిలేసి ఎక్కడో అక్కడ పారిపోయారు. నేను కూడా స్టాఫ్ అంతా పరిగెత్తుకెళ్ళాం. ఒక డ్రిల్ మాస్టర్ మాత్రం ఉన్నాడు జెండా తిప్పడా. మేము అందరం పరిగెత్తుకెళ్ళి పాకలో దూరం. ఆ పాకేమో కారిపోతున్నాం. దేవుని ఏర్పాటు ఏంటో అక్కడికి సరిగ్గా బస్సు వచ్చి ఆగిందండి. ఆ బస్సు ఎక్కినాను ప్రియులారా. ఆ బస్సు విశాఖపట్నం మీద చర్చి దగ్గర ఆగింది. ఆ చర్చి దగ్గర దిగాను. అక్కడి నుంచి నన్ను ఒక యూత్ రిట్రీట్కి తీసుకెళ్ళారు. ఆ యూత్ రిట్రీట్లో ప్రసన్న కుమార్ గారని దైవజనుడు వాక్యం చెప్తున్నాడు. ఇలా నలిగిపోతూ ఉన్నాం. ఇటువంటి సభలు జరిగి సభలకు వెళ్ళేవాడిని. అందరూ బాగానే కూర్చునేవారు. నేను ఒక గంట సేపు కూర్చొని లేచి వెళ్ళిపోయి ఏ గోడ పక్కన బాధపడుతూ ఉండేవాడిని. ప్రభువా, నేను ఎప్పటికైనా సేవకుడిని అవుతానా? వాక్యం చెప్తానా? మా ఆవిడ వెళ్ళనిస్తుందా? ఇదంతా జరిగే పనేనా అని నాకు చాలా బాధగా ఉండేది. ఇలా కొన్ని సంవత్సరాలు గతించిపోతున్నాయి. దేవుడు పిలిచేవాడు, మా ఆవిడ వద్దనేది. అప్పుడు నేను విసిగిపోయి ఒకసారి ప్రార్థన చేశాను. ప్రభువా, నువ్వు మా ఆవిడ బాగానే ఉన్నారు, నన్నే చంపేస్తున్నారు. మీ ఇద్దరు బాగానే ఉన్నారు, పని చేయండి అని. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మారుమనసు పొందన్నాను. మీ ఇద్దరిలో ఎవరో ఒకరు మారుమనసు పొందండి. నువ్వన్నా మారుమనసు పొందు, లేకపోతే మా ఆవిడకన్నా మారుమనసు. మీ ఇద్దరు బాగానే ఉన్నారు, నన్నే నిలిపేస్తున్నారు అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు, మా ఇద్దరము మారం, నువ్వే మారాలన్నాడు. చచ్చిందిరా గొర్రె అనుకున్నా. ఇలా జరుగుతుంది బండి. ఒక పీక్ టైం వచ్చింది. నా టైం అయిపోయి దగ్గరికి వచ్చేసినట్టుంది. ఒక రోజున సెలవు వచ్చింది నాకు. మేడ మీద ప్రార్థన చేస్తున్నాను మేడ గదిలో. మా ఆవిడ స్కూల్కి వెళ్ళింది. ప్రార్థన చేస్తున్నా ఒక స్వరం, మై సన్ యువర్ టైం ఈజ్ అప్ అన్నాడు. నా కుమారుడా, నీ టైం అయిపోయింది అన్నాడు. ఎప్పుడైతే మాకన్నానో చంపేతాడు కాబోలు. తండ్రి, దేవుని కోపం వచ్చేసింది అని నాకు ఇంకా పరదేశంలో ప్రియులు అన్న ఈ పాటలో ఫ్లెక్సీ హేతారు కాబోలు. ఆయన జ్ఞాపకాలు పెట్టేసుకుంటారా తండ్రి, నీ కోపం వచ్చేసిందని ఆయన. తండ్రి చంపేతావా నాయన ఆయన భయం వేసి దేవుని చేత చంపించుకోవడం కంటే సేవకు రావడమే మంచిదని దేవునితో నిబంధన చేశాను. ప్రభువా, అందరూ అటు చూస్తున్నారు. నాకు పక్కన ఎవరున్నారు? వెనకాల ఎవరున్నారు? అక్కడ ప్రభువా, నీ కోపం వచ్చేసిందని ఆయన అని దేవునితో నిబంధన చేశాను. ప్రభువా, ఇంకా కాలేజీ మెట్టెక్కితే కొట్టాలని అంతే. ఆమెననేసాను. సేవకు సమర్పించుకున్నాను. మా ప్రిన్సిపల్ గారికి ఉత్తరం రాశాను, రెసిగ్నేషన్ లెటర్. I hereby submit my resignation. I am not going to come to the college anymore. Please accept my resignation అని చెప్పి రాసి పోస్ట్ చేశాను. మరి సావు కబురు సాయంకాలం చెప్పాలి, మా ఆవిడ వస్తుంది. వచ్చిందంటే కోపం పోలిపోతుంది తండ్రి, గొడవ అయిపోతుంది ఆయన. ఎలా చెప్పాలి తండ్రి, ఎలా చెప్పాలి ఆయన అని ఆలోచిస్తున్నా. ఈరోజు దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. మా ఆవిడ ప్లమ్ కేక్ అంటే ఎక్కువ ఇష్టపడుతుందని బజార్కి వెళ్ళి 3 కేజీలు కేక్, పెద్ద కేక్ కొనుక్కొచ్చేసాను. కొనుక్కొచ్చి బాగా టేబుల్ మీద డెకరేట్ చేసి లోపల రాగానే కేకే కనపడాలి అలా తయారు చేసి మోకరించి ప్రార్థన చేస్తున్నాను. నాయన వచ్చిందంటే ఊరుకోదు, టైం మీద తప్పన్నా. నేనేమో రిజిగ్నేషన్ లెటర్ పోస్ట్ చేశాను, రాజీనామా పత్రం. సాయంకాలం వచ్చేది ఆయన 5:30కే. గొడవ అవ్వకుండా చూడండి నాయన ఈ వార్త నెమ్మదిగా కేక్ తినిపిస్తూ చెప్పేస్తాను తండ్రి, గొడవ అవ్వకుండా చూడండి ఆయన అని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థనలో ఉండగా టికెట్ కూడా వచ్చేస్తుందంటే ఆమెనంతే అనేసి ఎదురెళ్ళిపోయాను మా ఆవిడకి. జానీ, దిస్ ఈస్ ద డే దట్ ద లార్డ్ హ్యావ్ మేడ్. ఐ వుడ్ లైక్ టు టెల్ యు an awesome news.
ఆవిడ ఇక్కడ కట్ ద కేక్ దిస్ గ్లోరియస్డే అన్నాను. అంటే మా ఆవిడ అందా స్పీడ్ ఏంటి, ఆ భాష ఏంటి, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడాను. ఆ స్పీడ్ ఏంటి, ఆ భాష ఏంటి, తెలుగులో మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. నాకు ఈ టెన్షన్లో తెలుగు రావట్లేదు, ఈ తెలుగు గమని కనెక్ట్ అవ్వట్లేదు. మా ఆవిడంతా ఏం టెన్షన్ అక్కర్లేదు, తెలుగులో మాట్లాడి ఏంటి పత్రం అంతేంటి అన్న. అప్పుడు నెమ్మదిగా ఒక 5 నిమిషాలకి మనకు తెలుగు కనెక్ట్ అయింది. అప్పుడు చెప్పాను, కానీ ఇవాళ దేవుడు అద్భుతం చేశాడు, నీకు మంచి శుభవార్త చెప్తాను, కేక్ కట్ చేయన్నాను. ఆవిడంతా వార్త ఏంటో చెప్పు, అప్పుడు కట్ చేద్దానన్నారు. నా భయం ఏంటంటే కేక్నే కట్ చేద్దాం, నన్నే కట్ చేద్దాను ఆయన, అనవసరంగా చేతికి చాకిచ్చినాను అవుతాను తండ్రి, ఏంటి టెన్షన్ బాబు, సహాయం చేయి నాయనా నాయనా అని మనసులో ప్రార్థన చేసుకున్నాను. కేక్ కట్ చేసి తినే బాబు చెప్తానంటాను. ఆవిడేమో అదేదో చెప్పి చేస్తాను, కట్ చేస్తానంటాను. ఇంకొక 5 నిమిషాలు ఇలా గొడవ జరిగిందండి. అయితే ఏం చెప్పమంటుంది, నేనేమో తినమంటాను, కొయ్యమంటాను, కొయ్యదు, అన్నం తిట్టలేదు, వండుకోవట్లేదని తెలిసింది. మా ఆవిడ నాకు ఉత్తరం రాసింది, ఏమని, కొన్ని కూరలు రాసింది, పలానా కూర ఎలా ఉండాలి, ఇంత ఉల్లిపాయలు వేయాలి, ఇంత కారం వేయాలి, ఇంత పచ్చిమిరకాయలు వేయాలి, ఎంతసేపు ఉడకబెట్టాలని కూరలు రాసింది. వండుకోవడం రాక తినడం మానేద్దాం అనుకున్నది ఆవిడ. కూరలు రాసిన ప్రభువా మేము ప్రార్థన చేసిన తండ్రి, కొంచెం కోపం తగ్గినట్టు ఉంది నాయన, కూర ఎలా వండుకోవాలి రాసింది. ఆవిడే వచ్చి వండేటట్టు చేయను ఆయన, తెగ ప్రార్థన చేసి ఎంత ప్రార్థన చేసినా దేవుడు మా ప్రార్థన వెళ్ళలేదు, మా ఆవిడ రాలేదు. ఈ బక్కడు ఉన్నాడు కదా, వీడికి బొగ్గల లోపలికి వెళ్ళిపోయింది, ఇటు కళ్ళు పళ్ళే కనపడుతున్నాయి. తండ్రి ఆడు గోడకి ఆ బల్లాగా అడ్డుకుపోయి స్తోత్రం 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 ఆ సౌండ్ రావట్లేదు. ఇంకా ఇలా అన్నాడు, ప్రభు స్తోత్రం స్తోత్రం నాయన, ఈడికి టైం చెప్పాలని నాకు అయిపోయింది, ఈ టైం చెప్ప ఈడికి నా ప్రభా నాయన, ఈడెప్పుడు కళ్ళు మూసేస్తాడో తండ్రి అని పాపం ఈడి గురించి బాధపడుతూ ఉండేవాడు. ఈ లోపు ఎన్ని రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. 20 రోజులు అయిపోయాక ఇంక ఈడి కడవరి గడిలో ఉన్నాడు, కళలో ఉంది ఈ ప్రాణం, ఎప్పుడు వదిలేస్తాడో తెలియదు. నా వంకాల దీనంగా చూస్తున్నాడు. దేవుడేమో ఉపవాసం ముగించమండు, మా ఆవిడేమో రాదు, వీడేమో సావు బతుకులో ఉన్నాడు, నేను నలిగిపోతున్నాను మధ్యలో. ఈ టైం తప్పన్న మాట ఉందేమో, అది ఎవరికి తగిలేదో తెలియదు తండ్రి అని నాకు టెర్రర్ ఎత్తిపోతూ ఉండేది పిల్లలు. అలాగే 25 రోజులు అయిపోయి 27వ రోజు వచ్చింది. 27వ రోజున స్వరం వినపడుతుంది, మై సన్ ఐ విల్ టేక్ యూ టు ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్. నా కుమారుడా నిన్ను పూజిగంతా తీసుకుని వెళ్తాను, ఉపవాసం ముగించమన్నాడు. అమ్మాయి ఆ దేవుని దగ్గర నుంచి పర్మిషన్ వచ్చేసింది, ఉపవాసం ముగించమన్నాడు. కానీ వండి పెట్టేవాళ్ళు ఎవరో లేరు. ఎలా ముగింతాం, మేమే పొయ్యి మీద నీళ్లు పెట్టేసి దాంట్లో బియ్యం వేసేసి ఏమండి స్టవ్ మీద పెట్టేసి ఆ ఉడకంత గెంగితో దింపేసి లోటాలు పక్కడు కట్టించేసి వాళ్ళు ఈ పల్లె ఎట్టుకునేటప్పుడు కదా, ఆడికి ఆ గెంగితోటి పట్టించేస్తే ప్రియుల ఆడ ఆవురు అంటే తాగేసి తండ్రి ఆడ ప్రాణం కాపాడుకున్నాడు ప్రియుల, ఆడికే పట్టించేసి వాళ్ళు లోటాలు. తర్వాత నెమ్మదిగా 10 రోజులు పోయిన తర్వాత మేము నెమ్మదిగా అలా పక్షాలు కాసుకొని తిని మొట్టమొదటిసారి బయలుదేరామండి. సేవ చేద్దాం, 2 రూపాయలు ఊళ్ళోకి వెళ్దాం అని దిగాం బ్యాచ్. మా మేడ, నేను గాస్పుల్ చెప్పేవాడిని, మా ఫ్రెండ్స్ కరపత్రాలు పంచేవారు, పాటలు పాడేవారు. మీకు అబద్ధం, నాకు నిజం. నేను ఎవరికైనా తగిలినా వాడు నాకు తగిలినా ఆ రోజుల్లో నేను ఎవరి మీద చేయించిన పేక్ కోసిన కోడి కొట్టుకుంటే చూడు, కిందకి పోయి గిలగిల కొట్టేసుకునేవాడు. నాకు సేవకు వచ్చిన కొత్త మాకు అర్థమైంది కాదు, ఇలా దొరిలేస్తున్నాడు ఏంటి ప్రభు అని. చీకటి శక్తులు వెళ్ళిపోయి, దెయ్యాలు వెళ్ళిపోయి, పాపాలు ఒప్పుకునేవారు. భయంకరమైన పశ్చాత్తాపం, ఘోరమైన పశ్చాత్తాపం కనపడిపోయిందండి. ఈ సంగతి మరి మాకు అర్థమైంది కాదు కదా. సీనియర్ పాస్టర్ గారు చూశారు, అబ్బో ఈ పిల్లవాడి మీద ఏదో అభిషేకం ఉంది, ప్రత్యేకమైన అభిషేకం అని మీటింగ్లు పెట్టి నన్ను స్పీకర్గా పిలిచి, ఈ స్పీకర్గా పిలిచినప్పుడు పేపర్ వేస్తారు కదా కరపత్రం,
ఆ కరపత్రం ఎవరికి ఇచ్చేవాడు, మా ఎవరికి ఇచ్చేవాడు అంట. మీ ఆయన ఉద్యోగం అనేసి ఏం చేస్తున్నాడో చూడు, స్పీకర్ అంట. ఏంటంటే స్పీకర్ అంట అని చెప్పి ఆవిడ ఇస్తే కాగితం, ఆ కాగితంలో నా పేరు చూసి, కాగితం మీద అడ్రస్ ఉంటుంది కదా, ఈయన మాత్రం స్పీకర్ చూద్దామని మీటింగ్లకు వచ్చేసి ముసుగేసి వేసుకొని మొత్తం కప్పేసుకొని పోగిన జరగాలి. నేను ఎక్కడ చూసేస్తాను అంటే ఆవిడ నన్ను చూడవచ్చు, కానీ నేను ఆవిడని చూడకూడదు. నా తంతు ఏంటో, ఈ స్పీకర్ ఏంటో, ఉద్యోగం మానేయడం ఏంటో ఈ చూద్దామని వచ్చేది అనమాట. నేను ఇలా వాక్యం చెప్తూ ముక్కు కనపడితే మా ఆవిడ ముక్కులా ఉంది ఏంటని చూస్తే ఆవిడే ఆ మీద వచ్చేసిందని రెచ్చిపోయి ఉన్నాను. నేను బాగా స్పీడ్ అయిపోయాను. ఆ వెనక స్టేజ్ మీద ఉన్న పాస్టర్ తెలిసింది కదా, సడన్గా రేజ్ అయిపోతాడు ఏంటని అనుకున్నారు. ఇదంతా ఆవిడ మహిమ, ఆ సంగతాలు తెలియక ఈవిడ మీద కోపంతో పెద్ద ప్రసంగం చేసేవాడు. ప్రసంగం చేస్తానంటే దేవుని ఆత్మ కొమ్మరిని పడిపోయి కిందకి దొరికేసేవారండి. ఎక్కెక్కెక్కి చేసేవారు. గంట అయినా ఆపేవారు కాదు, గంటన్నర అయినా ఆపేవారు కాదు. యాంగ ఎక్కెక్కి దొర్లు ఏడ్చేస్తున్నారు జనాలు. ఇది మా ఆవిడ చూసిందండి. ఆమె బాబోయ్ ఏడుపులు ఏంటి, బెడబొప్పులు ఏంటి, పశ్చాత్తాపం ఏంటి, మనుషులు మాట్లాడితే జరుగుతుంది ఎలాగా, నిజంగానే దేవుడి సేవకులా ఉన్నాడు. ఏ పశ్చాత్తాపం, ఏం కన్నీరు, ఎంత దుఃఖం, ఎవరు చేస్తే కలుగుతుంది ఇది. పరిశుద్ధాత్ముడు కనుక ఒప్పించకపోతే అది ఎవరు నరులకు సాక్ష్యమా అని మా ఆవిడకి అర్థమైపోయి, దేవుని పెట్టినారా ఇటువంటి వాడికి ఎదురెళ్ళానంటే మా అమ్మకి ఎలా కోపతైపోతే నేను చచ్చిపోతానేమని భయమేసి ఒక పెట్టెట్టుకు వెళ్ళినావిడ 2 పెట్టెట్లు వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునగా. వచ్చేసి ఒకటే మాట అంది, నువ్వు నిశ్చయముగా దేవుని సేవకులు నాకు అర్థమైపోయింది, ఇంక నీకు ఫుల్ పర్మిషన్ అందండి. అంతే ప్రియులారా, మా ఆవిడ ఎప్పుడైతే పెట్టెట్టుకు వచ్చేసిందో నేను పెట్టి సర్దేసి మెడ్రాస్ నుంచి సింగపూర్ వెళ్ళి, సింగపూర్ నుంచి ఆస్ట్రేలియా వెళ్ళి, ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్కి వెళ్ళి, అక్కడి నుంచి డ్యూడన్ వెళ్ళేసరికి ఇంక ఇటువంటి నేల లేదు, ఇటువంటి భూమే లేదు. అక్కడ దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను కాతరపాలెం ప్రాంతంలో, ఉపవాస ప్రాంతంలో బోధిగంతం తీసుకుని వస్తాను, భూమి ఉందా అన్నాడు. భూమి లేదు నాయన అన్నాను. మరి ఏముందా అన్నాడు. ఇదంతా ఘనీభవించిన ఐస్ కాంటినెంట్ నాయన, ఇదంతా ఐస్ నాయన అన్నాను. దీన్నే దక్షిణ ధ్రువం అంటారు అన్నాడు. వందనాలు నాయన అని చెప్పి అక్కడి నుంచి నేను క్రైస్ట్ చర్చ్ అనే పట్టణానికి వచ్చేసాను. పిల్లలు ఆ క్రైస్ట్ చర్చ్ అనే పట్టణంలో చాలా కాలం దేవుని సేవ. అదిగో అటు కనుక చూసారా, క్రైస్ట్ చర్చ్ అనే పట్టణంలో చాలా కాలం సేవ చేశాను. ఆ దేశంలో అందరూ తెల్లగా ఉండేవారు, నేను ఒక్కడనే వాళ్ళకి ఆపోజిట్లో ఉండేవాడిని. వాళ్ళకి నలుపు అంటే ఇష్టం అంటే ఆ సంగతి నాకు తెలియదు, తెలుపు అంటే అసలు ఇష్టం ఉండదు అంటారు. రేపు నేను పర్లోకి వెళ్ళాక మా దేవుడిని అడుగుతాం, మమ్మల్ని ఎందుకంటే తెల్లగా చేసామని అడుగుతామని ఊరు పని ఊళ్ళో ఉన్నారు మీరు అని అనుకున్నాడు. అన్ని ఊరాళ్ళు, ఏ యూ బ్లాక్ మ్యాన్, యూ కేమ్ ఫ్రమ్ ద ఫారిన్ కంట్రీ, యూ కేమ్ ఫ్రమ్ ఇండియా, యూ కేమ్ ఫ్రమ్ ద థర్డ్ వరల్డ్ నేషన్, యూ నో ఇంగ్లీష్ మ్యాన్ అనేవారు. నువ్వు ఇండియా నుంచి వచ్చావు, పేద దేశం నుంచి వచ్చావు, నీకు ఇంగ్లీష్ వచ్చావు అనేవారు. నేను మనసులో అనుకునేవాడిని, ప్రభు ఎక్కువ బాగుతున్నాడు, మైక్ ఇచ్చి దాకా వచ్చిన ఆయన అనుకునేవాడిని. తర్వాత నాకు మైక్ ఇచ్చి వాకింగ్ చెప్పమంటే నేను అకార్డింగ్ టు బైరన్, అకార్డింగ్ టు కిడ్స్, అకార్డింగ్ టు చెస్టర్టన్, అకార్డింగ్ పెట్టనని లిటరేచర్లో నుంచి బైబిల్లో లిటరేచర్లో కోట్ చేస్తుంటే ద్వారం నోరావులు ఇచ్చి, అయ్యి బాబు ఎంత ఇంగ్లీష్ నువ్వు ఎక్కడ చదివారు, ఇన్ని పుస్తకాలు ఎప్పుడు చదివేశావు, మాకే అర్థం అవట్లేదు అన్నారు. నేను అన్నాను, ఇది అంత సడన్గా వచ్చింది కాదురా, చిన్నప్పుడు తొప్పల దగ్గర స్టార్ట్ చేసిన నోరు మూసి నేనండి మనసులో అడుగులు ఒకటి, ఇది అంత సడన్గా వచ్చింది కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం, తొప్పల దగ్గర నుంచి మొదలెట్టారు నాయన అని మనసులో అనుకునేవాడిని. అక్కడ చాలా కాలం సేవ చేశాను. నా గురించి పేపర్లు వేసేవారు ఆ దేశంలో. ఏ ఫైరీ ప్రీచర్ ఫ్రమ్ ఇండియా అనే పడిది ఒకేసారి. తర్వాత ఒక్కోసారి ఇఫ్ హి స్పీక్స్ ద రూఫ్ కమ్స్ డౌన్ అనేవాడు. అలా నా గురించి పేపర్లు వేస్తే మా ఫ్రెండ్ పట్టుకొచ్చి దీని గురించి ఈ పేపర్లు వేసారని చూపిస్తూ ఉండేవాడు. అక్కడ చాలా కాలం సేవ చేసిన తర్వాత
ఇండియా వచ్చేసాను. ఇండియా రాగానే మా పాస్టర్ గారు అన్నది, చాలా కాలం ఫారెన్లో ఉండొస్తున్నావు, కొంచెం రంగు వస్తావు అనుకున్నాను. నేనన్నాను, మన దేవుడు మారం దేవుడు, మన రంగు మారలే, అటువంటి ఆశ్రయం పెట్టుకోకుండా దేవుడికి స్తోత్రం కలగదు. చాలా కాలం ఫారెన్లో ఉండొస్తున్నావు, కొంచెం రంగు వస్తావేమో అంటే మన మార్పు లేని రంగు అమ్మ, అటువంటి బాధ పెట్టుకోము అని వచ్చేసాను. పిల్లలు వచ్చేసి ఇండియాలో ఏపీలో వచ్చేసి ఏం చేశానంటే యూత్ ఛాలెంజ్ అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. యవ్వనుల సవాలు, చెప్పండి గట్టిగా, యూత్ ఛాలెంజ్ అనే ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ప్రియులారా, మా మిస్సెస్ ఒకతే కూతురు అని చెప్పాను కదా, మా మామగారు పోర్ట్లో ఆఫీసర్ అన్నారు కదా, మా మామగారు మా ఆవిడకి చాలా బంగారు ఇచ్చాడు, 1.5 కేజీలు 2 కేజీలు ఉంటుంది. చాలా గాజులు, గొలుసులు, హారాలు, గోల్డ్ ఉన్నాయి మా ఆవిడ దగ్గర. ఒకతే కూతురు కదా, అన్నీ కొనేసి ఆయన ఇచ్చాడు, నేనేం కొనలేదు. అయితే నేను మీటింగ్స్ పెట్టినప్పుడల్లా, యూత్ మీటింగ్ పెట్టినప్పుడల్లా మా ఆవిడ గాజులు కానీ గొలుసులు కానీ తీసుకొని అవి కరిగించి గోల్డ్ మెడల్ తయారు చేసేవాడు. గోల్డ్ మెడల్ తయారు చేసి ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్, సెకండ్ ప్రైజ్ సిల్వర్ మెడల్, థర్డ్ ప్రైజ్ బ్రాంజ్ మెడల్ అని యూత్ మీటింగ్స్ పెట్టేవాడు. పెడితే ఈ గోల్డ్ పట్టుకుపోదామని వచ్చేసేవారు జనాలు. నేను సుమారు చెప్తే అడ్డంగా దొరికిపోయేవారు. ఇలా ఉన్న చాలాసార్లు దేవుని సేవ రిట్రీట్స్ కండక్ట్ చేశాను. కనుక నేను మీటింగ్స్ పెట్టినప్పుడల్లా ఏదైనా సేవలో మా ఆవిడ చాలాసార్లు బంగారం వచ్చేది. దాన్ని అత్తగారు సొమ్ము అల్లుడు మరి మొత్తం ఏమనుకుంది అనుకోండి, కానీ మొత్తం మీద దేవునికి ఇచ్చాం, దేవునికి స్తోత్రం కలుగునిగా. అలాగా 150 మంది సేవకులు తయారు చేశాను. 308 సంఘాల పైన స్థాపించాను. కనుక దేవుని బిడ్డలారా, ఇలాగున దేవుని పరిచయంలో ఉన్న విశాఖపట్నంలో నాకు 4 పిల్లలు, ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు. ఫస్ట్ పాప, మా పాప MSc, MPhil, PhD in molecular genetics. She is a doctor and scientist, and she was now working as a director of scientific affairs for an American company. ఒక అమెరికన్ కంపెనీకి సైంటిఫిక్ అఫైర్స్ డైరెక్టర్గా పనిచేస్తుంది. అలాగే కిమ్స్ హాస్పిటల్లో ఆంకాలజీలో మా అమ్మాయి డాక్టర్గా పనిచేస్తుంది, డాక్టర్ కమ్ సైంటిస్ట్. పెద్ద అమ్మాయి కాబట్టి మొదట పెళ్లి చేశాను. 2 పిల్లలు పుట్టారు, పాప బాబు. దాని తర్వాత నాకు 3 కొడుకులు. 3 కొడుకులకి ఒకే రోజున ఆషాఢ మాసంలో అమావాస్యలో పుష్కరాల్లో 3కి ఒకే రోజున పెళ్ళి చేసేసాను. 3కి ఒకే రోజు పెళ్లి చేసేస్తే ఈ వింత ఏంటో చూద్దామని ఎవరో పాస్టర్ గారు అంటే ఆషాఢ మాసంలో అమావాస్యలో 3కి ఒకేసారి చేస్తున్నాడంటే ఈ వింత చూద్దామని పిల్లవాడు కూడా వచ్చేసారు భోజనాలు. దేవుని పెట్టారా, జనాలు కుమ్మేశారు. ఈ సంగతి మీడియా వాళ్ళు తెలిసిపోయి ఈటీవీ వాళ్ళు, TV9 వాళ్ళు, TV5 వాళ్ళు వచ్చేసారు. ఎవరో పాస్టర్ గారు 3 కొడుకులకి ఒకేసారి ఆషాఢ మాసంలో చేతనంట, వార్త రాదాం, ఇంటర్వ్యూ చేద్దాం రేమో వచ్చేసారు. పిల్లలు పెళ్ళి అవుతూ ఉంది, నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు TV9 వాళ్ళు. TV9 మరి ఎవరో తెలీదు, ఎవరో టీవీ వాళ్ళు చేస్తున్నారు. అని అడిగారు ప్రశ్న, పాస్టర్ గారు 3 కొడుకులకి ఒకేసారి ఎందుకు చేస్తున్నారు అన్నాడు. నేను అన్నాను, 3 పుట్టారు, మరి ఏం చేయమంటావా అన్నా. అప్పుడు ఆ పక్క టీవీ కూడా అంటున్నాడు, ఎంతమంది పుడతాను ఒకసారి చేస్తారంటే అంటున్నాడు ఆవిడ. నేనన్నాను, నా పిల్లలు నా ఇష్టం, నీకు నచ్చితే భోంచేసేళ్ళు, మంచి నవాబీ బిర్యానీ ఉంది అన్నాను. అంటే వాళ్ళు అన్నారు, ఎంత దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం, ఎంత ప్రభువుని నమ్ముకుంటే మాత్రం, ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం మంచి చెడ్డ లేదా, కుడి చెయ్యి ఎడం చెయ్యి లేదా, ఇలా చేస్తే కీడు కలుగుతుందండి. ఆషాఢ మాసంలో అమావాస్యలో ఎవరైనా పుష్కరాల్లో చేస్తారా? కీడు కలుగుతుంది, గర్భదోషం పట్టేస్తుంది, పిల్లల పుట్టరా అన్నారు. నేనన్నాను, ఈ మేలు కీడుల గురించి మీకంటే నాకు బాగా తెలుసండి, మీరు ఫోన్ చేసి వెళ్ళిపోండి అన్నాను. వాళ్ళు వెళ్ళిపోతా అన్నారు. అయ్యా మేము చెప్తున్నాం,
సచిన పిల్లలు మాత్రం పుట్టరండి, ఇటువంటి పనులు చేయకూడదు మాస్టర్ గారు అని చెప్పిపోయారు. మీకు వెళ్ళిపోండి రూపాయి అని అన్ని వార్తాపత్రికల్లో రాశారు, అన్ని వార్తల్లో ఛానల్లో కూడా చెప్పేశారు. శపించిపోయారు. పిల్లలు పుట్టరని పోయారు. దేవుడు ఏం చేశాడంటే ముగ్గురికి ఒకే రోజు చేశానేమో 3 రోజులు తేడాలో 3 నెలల తేడాలో ముగ్గురికి కొడుకులు పుట్టేశారు. తర్వాత మళ్ళీ 2వ కాన్పులో మళ్ళా కొడుకులు కూతురు పుట్టేశారు. మా ఇల్లు తల్లి పిల్ల హాస్పిటల్లో ఇంటి నిండా పిల్లలే, దేవుడి బిడ్డ. తల్లి పిల్ల ఆసుపత్రి ఉంటే చూసారా, అలా మా ఇంటి నిండా పిల్లలే. 7 మనవలు మనవరాళ్ళు, 3 కోడళ్ళు, 1 అల్లుడు. ఇప్పుడు ఏదైనా స్టూడియోకి వెళ్ళి ఫోటో దిగుదామంటే స్టూడియో పట్టట్లేదు, బయటికి వెళ్ళిపోవడం. ఎన్ని స్టూడియోలు తిరిగినా సరే స్టూడియోలో ఫోటో దిగుదామంటే పట్టట్లేదు, నేను స్టూడియోకి సాలరు, బయటికి వెళ్ళిపోండి అంటారు. ఏమండి, ఇదివరకు ఎవరైనా భోజనాన్ని పిలిచేవారు అంతమంది. ఇప్పుడు మాస్టర్ గారి ఫ్యామిలీని ఎవరు భోజనాన్ని పిలవట్లేదు. 19 మంది ఉంటే ఎవరు పిలుస్తారు? పెద్ద మంద అదెలోయ, కానీ ఎవరు పిలవట్లేదు. ఆ చిన్న మందను అమ్మగారికి అప్పచెప్పి ఈ పెద్ద మంద దగ్గరికి వచ్చాను, వాక్యం చెప్తామని. దేవునికి స్తోత్రం కలగలగా. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా యొక్క సాక్ష్యం. నా పేరు అలెగ్జాండ్రియా సెపాంటోనియో అనెస్థీషియా వాక్సినోసిస్ స్టీవెన్ నాకలర్. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్తే చీటీలు రాసేప్పుడు పేరు అడిగాను. పేరు అడిగితే స్టీవెన్ అన్నా. ఆవిడంతా పూర్తి పేరు చెప్పాలని అన్న. నేను అన్నాను, చెప్తే నువ్వు రాయలేవమ్మా అన్నా. అంటే అన్నది, నా మొహం చూస్తే పేరు రాలేదని కనిపించాను. నీకు చదువుకోలేదు అనుకున్నావు అంటే, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకున్నాను అనుకున్నావు, నానా మాట్లాడతాం. అప్పుడు నేను మనసులో అనుకున్నాను, ఇప్పుడు పని మా సెట్ ఇది ఉంది, సరే రాసుకో అమ్మా అన్నాను. చెప్పాను. అప్పుడు చెప్పాను, అలెగ్జాండ్రియా సెపాంటోనియో అనెస్థీషియా వాక్సినోసిస్ స్టీవెన్ నాకలర్ అంటే పేరు చెప్పండి, పద్యం అప్పు చెప్తున్నాడు. పేరు చెప్పండి, ఏదో పద్యం అప్పు చెప్తున్నాడు బాబు అంటుంది. పద్యం కాదండి, నా పేరు అత్తవరు అయ్యన్నా. అయ్యి బాబు ఇంకో దాని ఉంటుందా మరి నా మొహం చూస్తే పేరు రాలేదు కనిపించాను, రాయాలా? అయ్యి బాబు ఎంత ఉంటుంది అనుకోలేదు అంటుంది. అప్పుడు అన్నాను, నా పేరు మా ఆవిడ గారు అదుపుకి, నీవేమాతో ఊరుకో అమ్మా అని కట్ చేశాను. దేవుని పెట్టారా, మనవాళ్ళకి క్రిస్టియన్ నేమ్స్ పలకలేరు, క్రైస్తవ పేరు కూడా పలకాలి. నా పేరు స్టీవెన్, అది పలకమంటే కొంతమంది సీమోన్ అని, సీపోన్ అని రకరకాల పేర్లు. దేవుని పెట్టారా, క్రైస్తవ పేర్లు కూడా పలకడం నేర్చుకోవాలి. ఊరిలో ఒక రోజు నేను గెలబట్ అని పేరెట్టాను. ఆయన వరే గెలబోటు అన్నా. ఎంత దారుణం అండి, గెలబోటు ఎక్కడ, గెలబోట ఒరే గెలబోటు కూలీ చేసి పడేస్తారు కదా. ఇంకో పేరు పెట్టాను, లూజ్ బెల్ట్ అని పెట్టాను. ఆనొరే లూజ్ బెల్ట్ ఎక్కడ లూజ్ బెల్ట్, ఎక్కడ లూజ్ బెల్ట్, ఎక్కడ గెలబట్టు, ఎక్కడ గెలబోటు. మనకి సీను సాయి తప్ప క్రైస్తవ పేర్లు పలకడం, క్రిస్టియన్ నేమ్స్ కూడా పలకగలగాలి. మంచిది దేవుని బిడ్డలారా, చాలా సంతోషం. మీ అగ్రహారం, సిహెచ్ అగ్రహారం, చిలకంపాడు అంటే తెలియదంట, చెప్పారు అయ్యారు. ఊరంతా రౌండ్ వేసాం. హల్లెలూయా. ఆ రౌండ్ని బట్టి ఇప్పుడు ప్రసంగం ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనంలో ఆఖరి భాగం చదువుతున్నాను, చెతగించండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనంలోని ఆఖరి భాగం చదువుతున్నాను, చెతగించండి. దేవునికే నమస్కారము చేయుము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. అలా చదువుతున్నా, దేవునికే నమస్కారము చేయుము,
యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో చెప్పాను. చిన్నమాట ప్రార్థన. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, దయగలిగిన పరిశుద్ధ ప్రభువా, దయాదాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘశాంతుడా, అద్వితీయుడా, ఆరాధ్యుడా, అభిషక్తుడా, చదవబడిన లేఖన భాగము దేవోక్తులు నాయనా ధ్యానించుచుండగా నాతో మాతో మీరే మాట్లాడు. నీ దాసుడు నన్ను మరుగుపరచు నాయనా. నీ వాక్యము వెడలతో నీ వెలుగు కలిగినట్టు ప్రసాదించు. మా ఆత్మలకు క్షమాభివృద్ధిని అనుగ్రహించి మీరే నడిపించి మాతో మాట్లాడి బలపరిచి మహిమ పొందమని మా ప్రభువును నీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చెప్పాలి ఆమేన్. మళ్ళీ ఆమేన్. కుర్చీల్లో ఉన్నవాళ్ళు ఆమేన్. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, దేవుని సంఘమా, గొర్రెపిల్ల సంఘమా, క్రీస్తురాజు సంఘమా, ఈ రాత్రి మనం చదువుకున్నటువంటి లేఖన భాగము ప్రకటన గ్రంథము 19వ అధ్యాయములో 10వ వచనములోని చివరి భాగాన్ని చదువుకున్నాం. అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని చెప్పాను. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రవచనము అనగా జరగబోవు సంగతులను చెప్పుట. ప్రవచనము అనగా జరగబోవు సన్నివేశములను, ఘట్టములను ముందుగా తెలియజేయట ప్రవచనం అంటారు. ప్రియా దేవుని సంఘమా, ప్రతి మతములోనూ కూడా, ప్రతి మతానికి కూడా ఒక మత గ్రంథం ఉంటుంది, లేక కొన్ని అఫీషియల్ మత గ్రంథాలు ఉంటాయి. భూమి మీద చాలా మతాలు ఉన్నాయి, ఎన్నెన్నో మతాలు ఉన్నాయి. ఆ మతాలన్నిటికీ కూడా మత గ్రంథాలు ఉంటవి. ఈ అన్ని మత గ్రంథాల్లో కూడా ప్రవచనాలు ఉంటాయి. ప్రవచనములు అనగా భవిష్యత్తును చెప్పేటువంటి విషయాలు ఉంటాయి. ప్రవచనములు లేనటువంటి మత గ్రంథాలు ఏమీ ఉండవు. అయితే ఇక్కడ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, యేసును గూర్చిన సాక్ష్యమట ప్రవచన సారమట. ప్రియులారా, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం అనగా కేవలము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రవచన సారమే కాదు సుమా. యేసును గూర్చిన సాక్ష్యము సకల మత గ్రంథముల ప్రవచన సారము. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ స్తోత్రం చెప్పాలి. మళ్ళా చెప్తున్నాను, యేసును గూర్చిన సాక్ష్యము ఒక పరిశుద్ధ బైబిల్ గ్రంథం యొక్క మత సారాంశమే కాదు, ప్రవచన సారమే కాదు. ఈ ప్రభు అయిన యేసును గూర్చిన సాక్ష్యము సకల మత గ్రంథాల ప్రవచన సారము. హైందవ మత గ్రంథాలు ఉన్నాయి, పారసీక మత గ్రంథాలు ఉన్నాయి, అలాగే ఇస్లామిక్ మత గ్రంథాలు ఉన్నాయి, బౌద్ధ మత గ్రంథాలు ఉన్నాయి, యోధా మత గ్రంథాలు ఉన్నాయి, జొరాస్ట్రియన్ మత గ్రంథాలు ఉన్నాయి. ఈ అన్ని మత గ్రంథాలలో కూడా ప్రభు అయిన యేసును గూర్చినటువంటి సాక్ష్యము పుష్కలముగా ఉన్నదనే సంగతిని ఈ రాత్రి మనము దర్శించబోతూ ఉన్నాం. యోధా మత గ్రంథాలు, పారసీక మత గ్రంథాలు, జొరాస్ట్రియన్ మత గ్రంథాలు, అలాగే హైందవ మత గ్రంథాలు, ఇస్లామిక్ మత గ్రంథాలు, క్రైస్తవ మత గ్రంథాలు, ఈ మత గ్రంథాలన్నింటిలో కూడా యేసును గురించిన సాక్ష్యం ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, సమయాభావాన్ని బట్టి మనకి ఎక్కువ సమయం లేదు కనుక అన్ని మతాలలో, అన్ని మత గ్రంథాలలో యేసును గురించినటువంటి ప్రవచనాలు
ఈ రాత్రి తక్కువ సమయంలో ధ్యానించడం సాధ్యము కాదు కనుక మిగిలిన మత గ్రంథాల సంగతి మనం ప్రక్కన పెడితే మన ప్రాచీన నాగరికత కలిగినటువంటి హైందవ మత గ్రంథాలలో కూడా ప్రభు అయిన యేసును గూర్చినటువంటి సాక్ష్యము పుష్కలముగా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ యేసు ప్రభు అనగానే ఈయన అమెరికా ఇంగ్లాండ్ వాళ్ళ దేవుడు, ఇది పాశ్చాత్యులకు సంబంధించినటువంటి దేవుడు. బ్రిటిష్ వారు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఈ మతాన్ని తీసుకొని వచ్చి మనకు రుద్దుతున్నారు. ఈ యేసును కూర్చున్నటువంటి సారం మనకు సంబంధం లేదు, ఇది పరాయి మతము, ఇది విదేశీ మతము, ఇది ఒక సంస్కృతి కలిగినటువంటి మతమై ఉండి మన సంస్కృతిని పాడు చేస్తున్న మతం అని రకరకాల అభిప్రాయాలు దీని మీద ఉన్నాయి. ఈవేళ ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్ముకున్న వాడినిగా, భారతీయుడిగా అనేక మంది దేవుళ్ళు అనబడినవారు, దేవతలు అనబడినవారు మనకు ఉన్నప్పటికీ కూడా యేసుని ఎందుకు నమ్ముకున్నానో, నా తాత్పర్యం ఏమిటో, ఎందుకు అందరినీ నమ్ముకోమని సెలవిస్తూ ఉన్నానో, ఎందుకు ఈ బోధ చేస్తున్నానో నేను తెలియపరచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. నా తాత్పర్యము, నేను యేసుని నమ్ముకోవడం గల కారణము, సర్వజనులు యేసుని ఎందుకు నమ్ముకోవాలో ఆ విషయము ఈ రాత్రి మనము ధ్యానించబోతున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, సంస్కృతులన్నిటికంటే కూడా చాలా ప్రాచీనమైనటువంటి సంస్కృతి కలిగిన దేశాలు ఉన్నాయి. ఒకటి మెసొపొటేమియా, రెండవది ఇరాక్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కల్చరు, అలాగే రమారమి భారతదేశం కూడా అంత ప్రాచీనమైనటువంటి నాగరిక దేశాలు. జాగ్రత్త వినాలి. ఈ దేశాలన్నింటిలో కూడా భారతదేశం అయితే ఏదైతే ఉందో, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలు స్వతహాగా దైవ చింతన కలిగినటువంటి వారు. పుట్టుకతోనే భారతీయులు భక్తి శ్రద్ధలు కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కలిగినటువంటి వారు, ఎంతో కొంత వేదాంతము అందరికీ తెలిసినటువంటి వారు, దేవుడు అని తెలిస్తే లెంపలేసుకొని దండం పెట్టుకునేటువంటి స్వభావం కలిగిన వారు. మిగిలిన దేశాల్లో ప్రజలు అంత భక్తిపరులుగా కనబడరు. మనకి భారతదేశంలో చాలా భక్తి ఎక్కువ, చాలా ప్రాచీనమైనటువంటి దేశం కూడా. అసలు దేవుణ్ణి వెతకినటువంటి వారిలో భారతీయుల పాత్ర చాలా గణనీయంగా ఉంది. అసలు ప్రపంచంలో చాలా మంది కంటే ముందు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే మనుషులతో మాట్లాడతాడా, మానవులు దేవుణ్ణి తెలుసుకోగలరా, మానవుడు దేవునితో సంభాషించగలడా, దేవుడు అంటూ ఉన్నాడా, ఉంటే ఒకడా ఇద్దరా ముగ్గురా, మంచోడా చెడ్డోడా, మనతో మాట్లాడతాడా అనేటువంటి విషయాలకు ముందు సమాధానం చెప్పడానికి మొట్టమొదటిగా భారతీయ ఋషీశ్వరులే సాహసించారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? సర్వసంగ పరిత్యాగులై సంసారాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాలు ధరించుకొని కఠోరమైన దీక్షతో తపస్సుల్లోకి వెళ్ళి అసలు దేవుడు అన్నవాడు ఉన్నాడా, ఉంటే ఆయన మనం కనుగొనగలమా, ఆయన సాక్షాత్కారం మనకు కలుగుతుందా అనేటువంటి విషయాలను ధ్యానించడానికి వెళ్ళారు. ఎంత కఠోరమైన తపస్సులు చేసేవారంటేనట, వారి పొట్ట వెన్నెముక కంటుకుపోయేదట. ఆ వాగుల్లో నీళ్లు త్రాగుతూ, ఆకులు అలములు తింటూ, ఆ పళ్ళు అవి కొద్దిగా తింటూ, చాలా దేహాన్ని ఆయాసపరుచుకుంటూ కఠోర తపస్సులు చేస్తూ ఉండేవారట. పొట్ట వెన్నెముక కట్టుకుపోయేదంటే చూడండి. ఇప్పుడు మన పొట్టకి వెన్నెముకకి చాలా దూరం. మన ఒక ఆయన ఎలా పోకుంటున్నాడు, ఆయన చేశారు, అక్కడ ఎక్కడో ఉంది పొట్ట. దేవుని బిడ్డలారా, అంత కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటే
దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. దేవుని వెతకువారు కలరేమో. భూనివాసుల్లో ఎవరైనా, ఏ దేశస్తులైనా దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలని ఆలోచిస్తున్నారా? దేవుని కనుగొని వారు ఎవరైనా ఉన్నారేమో, దేవుని వెతకువారు ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు వెతుకుతూ ఉంటే సరిగ్గా ఆ సందర్భంలో మన భారతీయ ఋషీశ్వరులు దేవునికి కనిపెట్టారట. ఆయన పక్షపాతి కాదు. ఆయన దీక్షతో వెతుకుతున్న వారికి ఆయన దర్శనం ఇవ్వకుండా, ఆయన సాక్షాత్కారం అనుగ్రహించకుండా, ఆయన ప్రత్యక్షం కాకుండా ఉంటాడా? ఆ దేవుడు మన భారతీయ ఋషులకు ఎన్నో సాక్షాత్కరించాడు, ఎన్నో ప్రత్యక్షతలు అనుగ్రహించాడు. దేవుడు దిగొచ్చాడండి భారతీయ ఋషుల దగ్గరికి. ఋషుల దగ్గర దిగొచ్చితే దేవుడు అడిగాడు, భక్తులారా మీ భక్తికి మెచ్చాను, మీకు ఏం కావాలని అడిగాడట. అడిగితే వాళ్ళు అన్నారట, దేవా మేము నిన్ను చూడాలని ఆశపడుతున్నావు నాయనా అన్నారట. అప్పుడు దేవుడు అన్నట్ట, మీరు చూడాలని ఆశపడుతున్న మాట మంచిదే, కానీ నన్ను చూసి ఎవడు బ్రతకడు. నన్ను కనుక చూశారంటే మీరు వెంటనే బూడిద గొప్పలు అయిపోతారు. కడుపును పుట్టిన కొడుకు కాదు, కొడుకుని నమ్ముకోవడం కంటే కొబ్బరి చెట్టును నమ్ముకోవడం మంచిదని చెప్తారు మన సైడ్. అపుత్రస్య గతిర్నాశ అంటే మన కడుపును పుట్టిన కొడుకు కాదు ప్రియులారా. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు. దేవుడు ఆ కుమారుని కనుక మానవుల రక్షణార్థమై మానవుల కొరకు ఆయన అనుగ్రహించకపోతే, పంపించకపోతే మానవ జాతి ఎన్నటెన్నటికి నిత్య నాశనంలో ఉండడమే తప్ప మోక్షగతులు వారికి కలిగే అవకాశము లేదు అని శ్లోకం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సంగతిని గమనించాలి. హైందవ శ్లోకం, హైందవ సాంప్రదాయం, హైందవ సిద్ధాంతం, హైందవ శ్లోకం ఏమిటంటే అపుత్రస్య గతిర్నాస్తి. దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడే దిగి రావాలి. రెండవది ఏం తెలుసా? ఆ దేవకుమారుడు కూడా పుట్టవలసిన విధం ఒకటి ఉన్నది. అందరూ పుట్టినట్టు పుట్టడానికి వీలు లేదు. ఇతని పుట్టుక చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఇతని పుట్టుక చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. దేశమా 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 గమనించు అని అందరికంటే ముందుగా భారతదేశాన్ని హెచ్చరించారు మన ఋషీశ్వరులు. ఇదిగో పలానా రీతిలో పుట్టబోతున్నాడు, అతని పుట్టుక చాలా వింతగా ఉండబోతుంది, లోకులందరూ పుట్టినట్టుగా అతడు పుట్టడు. ప్రియులారా, దేశమా గమనించమని 2 శ్లోకాలు రాశారు. ఎలా పుడతాడని రాశారు తెలుసా? ఏష పుత్రంచ మా విద్య కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. చెప్పండారు నాయన, మిమ్మల్ని వంకెట్టుకున్నా చెప్తున్నారా? వాంకోగులు డొంక. ఏష పుత్రంచ మా విద్య కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఏషపుత్రంచ మా విద్య కుమారి గర్భ సంభవం అంటే కుమారి గర్భమున యేసు అను కుమారుడు పుడతాడు. ఓం శ్రీ కన్యాసదాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కంటది. ఎక్కడన్నా ఉందా విడ్డూరం? కన్యక గర్భవతి అయి కొడుకుని కండం ఏంటండి? శ్లోకం రాశారు మన వాళ్ళు. ఇది అమెరికా వాళ్ళు రాశారా? ఇది బ్రిటిష్ వాడు రాశాడా? వాడికి సంస్కృతం వచ్చా? వాడు తెలుగు వచ్చా? ఏవండి? ఏషపుత్రంచ మా విద్య కుమారి గర్భ సంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారాం వసీహో. ఓం శ్రీ కన్యాసుదాయ నమః. కన్యక గర్భవతి కొడుకుని కంటది. ప్రభు అయిన యేసు క్రీస్తును మరియా అనే కన్యక గర్భవతి అయి కొడుకుని కన్నది. అది హైందవ ప్రవచన సారము. తర్వాత ఇంకొక విషయం చెప్పారు మన వాళ్ళు. ఆ కుమారుడు ఎక్కడ పడితే అక్కడ పుట్టడు సుమా. ఇంతటి విశాల ప్రపంచంలో, ఇన్ని దేశాలు ఉన్నటువంటి ప్రపంచంలో అతడు పుట్టబోయేటువంటి ఒక స్థానం